యాంకర్ రష్మి గౌతమ్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె గ్లామర్ మాత్రమే కాదు, మూగ జీవాల పట్ల ఆమెకు ఉన్న అపారమైన ప్రేమ. జంతువులకు ఎక్కడ అన్యాయం జరిగినా, హింసకు గురైనా సోషల్ మీడియా వేదికగా ఆమె గొంతు ఎత్తుంటారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఒక రాజకీయ నిరసనపై రష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల తిరుపతిలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వినూత్న నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయారని నిరసిస్తూ ఒక ఆటోను ఎద్దుల బండిపై ఎక్కించి ఊరేగింపు నిర్వహించారు. అయితే ఆ భారీ ఆటో బరువును మోయలేక ఆ మూగ జీవాలు పడుతున్న ఇబ్బందిని చూసి రష్మి గౌతమ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ నిరసనల కోసం మూగ జీవాలను హింసించడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె అభివర్ణించారు. మీ నిరసనల కోసం జంతువులను వాడుకోవడం క్రూరత్వం కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. రష్మి వ్యాఖ్యలపై వైసీపీ మద్దతురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. ఆమె నటించిన పాత సినిమాల్లోని గ్లామర్ సీన్లను, కొన్ని సన్నివేశాలను ప్రస్తావిస్తూ సినిమాల్లో ఇలా నటించడమే మీకు జంతువుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అంటూ విమర్శలు గుప్పించారు. అయితే రష్మి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ట్రోలర్స్ కు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చింది. తన వృత్తిని, వ్యక్తిగత అభిప్రాయాలను ముడిపెట్టవద్దని ఆమె స్పష్టం చేశారు. నేను సినిమాల్లో నటించడం నా వృత్తి. సెన్సార్ బోర్డు అనుమతించిన సినిమాల్లోనే నేను నటించాను. అది నా కెరియర్. కానీ జంతువుల పట్ల చూపే హింస అనేది మానవత్వానికి సంబంధించిన విషయం. నేను కోడి పందాలకు కూడా వ్యతిరేకమని గతంలోనే చెప్పాను. మూగ జీవాల బాధను చూడలేక మాట్లాడితే నా వృత్తిని కించపరచడం మీ అజ్ఞానానికి నిదర్శనం అని ఆమె ధీటుగా సమాధానమిచ్చారు. రష్మి గౌతమ్ కేవలం వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా జంతు సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తారు. వీధి కుక్కలకు ఆహారం అందించడం, గాయపడిన జంతువులకు చికిత్స అందించడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ నాయకులు తప్పు చేసినా జంతువుల విషయంలో ఆమె గొంతు వినిపిస్తూనే ఉంటుంది. నిరసనలు తెరపడం ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు అయినా ఆ క్రమంలో నోరు లేని జీవాలను హింసించడం సరైంది కాదనేది రష్మి వాదన. ఈ వివాదంలో నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు రష్మి ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే మరికొందరు ఆమె సెలెక్టివ్ గా స్పందిస్తోందని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ట్రోలర్లకు భయపడకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే రష్మి నైజాం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.